శ్రీ 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 దేశాలమ్మ ఆలయం పాలకొల్లులో తప్పక చూడాల్సినటువంటి ఆలయం. అసలు పేరు చెప్పంగానే పిల్లల్లో పెద్దల్లో ముసలి ముతక అమ్మ నాన్న అక్క చెల్లి అందరి మనసుల్లోనూ ఉప్పొంగే భావం ఏంట్రా అంటే, ఘనఘన మొగాలిరా గుళ్ళో ఉన్న గంట, గజ్జె కట్టి ఆడాలిరా చిన్న పెద్ద అంతా అని ఉర్రూతలూగే అని విపరీతమైన శక్తిని చేకూర్చే, సకల శుభాలకి సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలకి మూలమైన శివుణ్ణి సైతం తన యొక్క కర్తవ్య పాలనలో అలసిపోతే అల్లారు ముద్దుగా బిడ్డలాగా ఆలించే అపరపరాశక్తి అమ్మవారైనటువంటి అంశతో ఉద్భవించిన శ్రీ 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 దేశాలమ్మ వారి గుడి అయితే చాలా ప్రత్యేకం. గుడి చూడ్డానికి చిన్నదేమో కానివ్వండి, ఈ దేవత యొక్క ఆశీస్సులైతే అమేయం అమోఘం అనితర సాధ్యం. దీంతోపాటు పాలకొల్లు చుట్టుపక్కల ప్రత్యేకించి పాలకొల్లు ముద్దుబిడ్డ శ్రీ శ్రీ నిమ్మల రామనాయుడు గారి ఆధ్వర్యంలో ఇలాంటి దేవతామూర్తులకి ఎప్పుడూ కూడా ఏ విధమైన ఆటంకం లేకుండా జాతర వచ్చిందంటే మటుకు దేశాలమ్మ జాతర అంటే అసలు ఈ చుట్టుపక్కల ఊళ్ళో తెలియని వాళ్ళు లేరు. అత్యంత అద్భుతంగా, ఒకవేళ మీరు టౌన్గానే ఉంటే, ఇక్కడ వాళ్ళు కాకపోయింటే, కోనసీమ ఆప్యాయతలు చూడాలనుకుంటే, అసలు కోనసీమ అంటే ఏంటో తెలియాలంటే, వారి యొక్క ఉత్సాహం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే మీరైతే దేశాలమ్మ జాతర చూడాల్సిందే. నరనరాల్లోనూ అసలు ఆనందం ఉప్పొంగుతుంది. తారాజువులు నింగికెగిసినట్టు, నిప్పు కణికలు గాల్లోకి చెలరేగినట్టు వీళ్ళ ప్రేమ అనురాగాలతో పాటు అమ్మవారి దీవెనలు కూడా ప్రజల్ని అమ్మ యొక్క సొంత బిడ్డల్లా కాస్తూనే ఉంటాయి. ఇంతకంటే గుడి గురించి నేను చెప్పాల్సిన ఇదైతే లేదు. ఆల్మోస్ట్ 53వ వార్షికోత్సవం కూడా రీసెంట్గానే కంప్లీట్ అయిపోయింది. 60 ఏళ్ళ నాటి గుడి చరిత్ర కలిగిన అమ్మవారిని నిత్యం స్వామివార్లు ఎప్పుడు పూజించుకుంటూనే ఉంటారు. నేను కూడా అమ్మవారి కృపకు పాత్రుని కావాలని, అమ్మవారి దర్శనం చేసుకోవాలని కొద్దిగా నా చిరు ప్రయత్నంతో, అసలు మీరు పాలకొల్లుకు వచ్చారంటే అసలు శ్రమ పడాల్సిన అవసరమే లేదు. బస్ స్టాండ్లో దిగండి, లేదా షేర్ ఆటోలో నుంచి రండి, రావులపాలెం రూట్లోంచి రండి, లేదా సిద్ధాంతం రూట్లోంచి రండి. ఎటువైపు నుంచి వచ్చినా కూడా అమ్మవారు లాకుల వద్ద పాండురంగ పార్లర్ ఆపోజిట్లో ఉంటారు. చాలా అద్భుతంగా, చాలా సౌమ్యంగా, చాలా మంగళమూర్తి రూపంలో చాలా ప్రశస్తంగా కొలువై ఉంటారు. ఇదిగోండి అమ్మవారి సూక్తి చూస్తున్నారు కదా మీరు ఇక్కడ అమ్మవారితో పాటు కింద ముగ్గులా వేస్తున్నారే, అదే మూల విగ్రహం. చాలామంది రద్దీ వల్ల చూడలేకపోవచ్చు, దయచేసి చూడండి. ఇదే మూల విగ్రహం, చాలామందికి తెలియదు. అలాంటి మూల విగ్రహాన్ని కూడా దర్శించుకొని అమ్మ యొక్క శక్తిని గురించి నేను చెప్పడానికి అవసరం లేదు. ఎందుకంటే అమ్మ శక్తి అనితర సాధ్యం, వర్ణనాతీతం. చిన్నవాడు తప్పు చేస్తే అప్పటికప్పుడు మందులిచ్చి హక్కును ఎలా చేర్చుకునే తల్లిలాగా నువ్వు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా కూడా నిన్ను అలా పట్టుకొని, నెలల్లో చేంపోయేటప్పుడు అలా పట్టుకొని తీసేస్తే బయటకు వస్తుంది కదా, అలాగా నీకున్న ప్రమాదాల నుంచి అలా పట్టుకొని తీసేస్తుంది అమ్మవారు. అంతటి శక్తిమూర్తి, అంతటి కరుణామయి, అంత జగజనని, త్రయని, కాత్యాయని, త్రిపురాంతక, త్రయంబకేశ్వరి, లలితాదేవి, అన్నపూర్ణాదేవి అన్నీ వెరసి శ్రీ శ్రీ దేశాలమ్మవారు. అలాంటి అమ్మను చూడడం నాకెంతో మిక్కిలి సంతోషదాయకంగా ఉంది. మీరు కూడా వీలైతే ఇక్కడ వారైతే ప్రతిరోజు దర్శించుకోండి. లేదనుకోండి పక్క నుంచి వస్తే మటుకు మీకు కాస్త టైం దొరికితే అమ్మవారి దగ్గరకు వచ్చి ఆలయంలోకి అమ్మవారిని చూసి అత్యంత మనోరంజకంగా, అత్యంత ప్రశాంతతను, అత్యంత ధైర్యాన్ని, అత్యంత స్థిమితత్వాన్ని పొందగలరు. ఎన్నో ఏళ్ళనాటి చరిత్ర కలిగిన దేశాలమ్మవారు స్వామి, 60 సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన శ్రీ శ్రీ దేశాలమ్మవారు. ఓం శక్తి పరాశక్తి, పరాశక్తి ఓం శక్తి, ఓం శక్తి పరాశక్తి.